హలో అండి, అందరికీ నమస్కారం. ప్రీవియస్ వీడియోలో మనం బేసిక్ చాట్‌జీపీటీ క్లోన్‌ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసాం కదా! అందులో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఏఐ మోడల్ ఇంటిగ్రేషన్ అండ్ బేసిక్ చాట్ ఫ్లో ఎలా వర్క్ అవుతుందో చూసాం. అయితే దాంట్లో మెమరీ మేనేజ్మెంట్, మల్టీ చాట్ విండోస్ అండ్ స్ట్రీమింగ్ రెస్పాన్సెస్‌ని యాడ్ చేయలేదు. సో, ఈ వీడియోలో ఆ 3 ఫీచర్స్‌ని యాడ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఫీచర్ మెమరీ. ప్రీవియస్ వీడియోలో నేను చాట్‌బోట్‌కి మై నేమ్ ఈజ్ జాన్ అని చెప్పి ఆ తర్వాత వాట్ ఈజ్ మై నేమ్ అని అడిగితే ఏఐ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతి రిక్వెస్ట్‌ని అది కొత్త కన్వర్జేషన్ లాగా ట్రీట్ చేసేది. ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు కరెక్ట్‌గా వర్క్ అవుతుంది. సో, ఈ వీడియోలో చాట్ హిస్టరీని ఎలా స్టోర్ చేస్తున్నాం, ప్రీవియస్ మెసేజెస్‌ని ఎలా ఏఐకి కాంటెక్స్ట్‌కి పంపిస్తున్నాం చూస్తాం. సెకండ్ ఫీచర్ మల్టిపుల్ చాట్ విండోస్ ఆర్ సెషన్స్. ప్రీవియస్ వీడియోలో మనకి ఒకే చాట్ విండో ఉండేది. అంటే కొత్త టాపిక్ గురించి చాట్ చేయాలన్నా లేదా మరో కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలన్నా అన్నీ ఒక చాట్ విండోలోనే చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి చాట్‌కి ఒక యూనిక్ సెషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విండోలో పైథాన్ గురించి కన్వర్జేషన్ జరుగుతుంటే ఇంకో విండోలో జావాస్క్రిప్ట్ గురించి కంప్లీట్ సెపరేట్ కన్వర్జేషన్ కంటిన్యూ చేయొచ్చు. అలాగే ఒక చాట్‌లో జరిగే కన్వర్జేషన్ ఇంకో చాట్‌ని ఎఫెక్ట్ చేయదు. ఈ వీడియోలో ప్రతి చాట్‌ని సెపరేట్‌గా ఎలా మెయింటైన్ చేస్తున్నాం, సెషన్ ఐడీస్ ఎలా వర్క్ చేస్తున్నాయి అండ్ కోడ్‌లో ఈ ఫీచర్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేశామో స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థర్డ్ ఫీచర్ స్ట్రీమింగ్ రెస్పాన్స్. ప్రీవియస్ వీడియోలో ఏ రెస్పాన్స్ జనరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. కంప్లీట్ రెస్పాన్స్ వచ్చిన తర్వాతే అది స్క్రీన్ మీద డిస్‌ప్లే అయ్యేది. ఇప్పుడు దీనిలో స్ట్రీమింగ్ రెస్పాన్స్ ఫీచర్‌ని యాడ్ చేసాం. ఇప్పుడు ఏఐ జనరేట్ చేస్తున్న రెస్పాన్స్‌ని కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా ఒక్కో చంక్‌గా ఫ్రంట్ ఎండ్‌కి సెండ్ చేస్తున్నాం. అందువల్ల చాట్‌జీపీటీలో కనిపించినట్లుగానే రెస్పాన్స్ రియల్ టైమ్‌లో టైపింగ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. సో, ఈ ఫీచర్ కూడా ఎలా యాడ్ చేశానో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మనం స్క్రాచ్ నుంచి కోడ్ రాయడం లేదు. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన కోడ్‌ని స్టెప్ బై స్టెప్ వాక్ త్రూ చేసి ఎవ్రీ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ రిక్వెస్ట్ ఫ్లో ఎలా ఉంటుందో డీటెయిల్డ్‌గా చూద్దాం. మనం అప్లికేషన్ ఫ్లో ఒకసారి చెక్ చేద్దామండి. అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్‌ని ఎలా సెండ్ చేస్తున్నామో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. ఇప్పుడు రిక్వెస్ట్ చూస్తే ఫస్ట్ మెసేజ్, సెకండ్ వన్ మోడల్ అండ్ థర్డ్‌ది వచ్చేసి సెషన్ ఐడీ. ఇక్కడ మెసేజ్ ఏంటంటే మనం సెండ్ చేసే మెసేజ్ అండ్ మోడల్ వచ్చేసి ఇక్కడ మోడల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు డిఫరెంట్ మోడల్స్. ఇప్పుడు నేను క్వెన్ సెలెక్ట్ చేసుకున్నా. యాహ్! ఓకే. సెషన్ ఐడీ ఏంటంటే ఇక్కడ చాట్ విండో ఐడీ అండి. ఎందుకంటే మన కన్వర్జేషన్స్‌ని అది గుర్తుంచుకోవాలి కాబట్టి మనం సెషన్ ఐడీ సెండ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక న్యూ చాట్ విండో ఓపెన్ చేస్తే అది ఇంకో ఐడీ అనమాట. ఇప్పుడు ఇది 136 ఫస్ట్ వన్ అండ్ ఇది 540. ఓకే. ఇది సెషన్ ఐడీ. ఇది మనం బ్యాక్ ఎండ్‌లో స్టోర్ చేస్తున్నాం. దీన్ని బేస్ చేసుకొని అది డేటాను రిట్రీవ్ చేసుకొని హిస్టరీని ఏఐకి సెండ్ చేస్తుందనమాట. ఇక్కడ చూస్తే మీకు నేను ఇక్కడ కనిపించడానికి సెషన్ ఐడీస్ ఇక్కడ కూడా ఇచ్చా. ఇప్పుడు మీరు ఇంకో విండో ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది ఇంకో సెషన్ ఐడీ. ఓకే. అంటే ఇది న్యూ కన్వర్జేషన్ అనమాట. ఇప్పుడు మీరు ప్రీవియస్ దానికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ హాయ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక విండోలో వాట్ ఈజ్ మై నేమ్ అంటే దానికి తెలియదు కాబట్టి అది ఇవ్వదు. ఓకే. ఇలా వర్క్ అవుతుందనమాట. దీన్ని మనం కోడ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేసామో చూద్దాం. ఫస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ ఫ్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అయితే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నేను రియాక్ట్‌లో బిల్డ్ చేశా అండి. దాని గురించి ఫస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. ముందుగా మనం మల్టిపుల్ చాట్ విండోస్ సపోర్ట్ కోసం చాట్ స్టేట్ స్ట్రక్చర్ మార్చాం.
ఇప్పుడు ప్రతి చాట్ విండోకి సెపరేట్ ఐడి, మోడల్ అండ్ చాట్ సరే మెయింటైన్ చేస్తున్నాం. అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు డిఫాల్ట్‌గా ఒక చాట్ విండో క్రియేట్ అవుతుంది. యూజర్ న్యూ చాట్ క్రియేట్ చేసినప్పుడు న్యూ ఐడితో ఇంకో విండో యాడ్ అవుతుంది. ప్రస్తుతం యూజర్ ఏ చాట్ విండోలో ఉన్నాడో ట్రాక్ చేయడానికి యాక్టివ్ చాట్ విండో ఐడి మెయింటైన్ చేస్తున్నాం. యాక్టివ్ చాట్ ఐడి ఆధారంగా కరెక్ట్ చాట్ విండో డేటా సెలెక్ట్ చేసి చాట్ విండో కాంపోనెంట్‌కి పాస్ చేస్తున్నాం. దీనివల్ల ప్రతి చాట్ విండోకి సెపరేట్ కన్వర్జేషన్ హిస్టరీ ఉంటుంది. ఒక విండోలో జరిగిన మెసేజెస్ ఇంకో విండోలో కనిపించవు. యూజర్ మెసేజ్ సెండ్ చేసినప్పుడు కరెంట్ యాక్టివ్ విండో ఐడితో మెసేజ్ స్టోర్ అవుతుంది. బ్యాక్ ఎండ్కి కూడా అదే ఐడి సెషన్ ఐడిగా పంపించడం వల్ల ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ మధ్య కన్వర్జేషన్ మ్యాపింగ్ మెయింటైన్ అవుతుంది. యూజర్ ఒక చాట్ విండో నుంచి ఇంకో చాట్ విండోకి స్విచ్ చేసినప్పుడు యాక్టివ్ ఐడి మాత్రమే చేంజ్ అవుతుంది. వెంటనే ఆ విండోకి సంబంధించిన చాట్ హిస్టరీ డిస్ప్లే అవుతుంది. మోడల్ సెలెక్షన్ కూడా చాట్ విండో లెవెల్లో మెయింటైన్ చేస్తున్నాం. అంటే ప్రతి కన్వర్జేషన్కి సపరేట్ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ ఎండ్లో మల్టీ చాట్ స్టేట్ మేనేజ్మెంట్ వల్ల మల్టిపుల్ ఇండిపెండెంట్ కన్వర్జేషన్స్ హ్యాండిల్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ ఏపీఐ కాల్. ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ పంపేటప్పుడు మెసేజ్, సెలెక్టెడ్ మోడల్ అండ్ సెషన్ ఐడిని పంపిస్తున్నాం. సెషన్ ఐడి ద్వారా బ్యాక్ ఎండ్కి ఏ చాట్ విండో యొక్క మెమొరీ ఆర్ హిస్టరీ ఉపయోగించాలో తెలుస్తుంది. సో అది బ్యాక్ ఎండ్ నుంచి హిస్టరీని రిట్రీవ్ చేస్తుంది అన్నమాట. ఫెచ్ రెస్పాన్స్ నార్మల్ రెస్పాన్స్లా కాకుండా స్ట్రీమ్గా రీడ్ చేయడానికి res.body.get రీడర్ని యూజ్ చేస్తున్నాం. బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే స్ట్రీమ్డ్ డేటాని రీడబుల్ టెక్స్ట్కి కన్వర్ట్ చేయడానికి టెక్స్ట్ డీకోడర్ని ఉపయోగిస్తున్నాం. అయితే ఇప్పుడు ఒకసారి నెట్వర్క్ ట్యాబ్లో చెక్ చేద్దాం. నెట్వర్క్ ట్యాబ్లో రెస్పాన్స్ రీడబుల్గా కనిపిస్తుంది. ఎందుకంటే బ్రౌజర్ డెవ్ టూల్స్ ఆల్రెడీ డీకోడ్ చేసిన డేటాని చూపిస్తుంది. కానీ ఫ్రంట్ ఎండ్ కోడ్లో స్ట్రీమ్ రీడర్ నుంచి వచ్చే చంక్స్ రా బైట్ ఫార్మాట్లో ఉంటాయి. వాటిని టెక్స్ట్గా కన్వర్ట్ చేయడానికి మనం టెక్స్ట్ డీకోడర్ని ఉపయోగిస్తున్నాం. దెన్ reader.read ద్వారా రెస్పాన్స్ని చంక్ బై చంక్గా కంటిన్యూస్గా రిసీవ్ చేసుకుంటున్నాం. చంక్స్ వచ్చినప్పుడు దాన్ని ఫుల్ టెక్స్ట్కి అపెండ్ చేస్తున్నాం. దీనివల్ల ఏఏ రెస్పాన్స్ బిల్డ్ అవుతుంది. ప్రతి కొత్త చంక్ వచ్చిన వెంటనే సెట్ చాట్ విండో ద్వారా స్టేట్ అప్డేట్ చేస్తున్నాం. మల్టిపుల్ చాట్ విండోస్ ఉన్నందువల్ల కరెంట్ సెషన్ ఐడికి సంబంధించిన చాట్ విండో మాత్రమే అప్డేట్ చేస్తున్నాం. లాస్ట్ మెసేజ్ యొక్క ఆన్సర్ ఫీల్డ్ని అప్డేట్ చేయడం ద్వారా యూజర్కి రెస్పాన్స్ రియల్ టైమ్ టైపింగ్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది. రిక్వెస్ట్ యానిమేషన్ ఫ్రేమ్ ఉపయోగించి యూఐ అప్డేట్స్ని స్మూత్గా రెండర్ చేస్తున్నాం. మనం ఇప్పుడు స్ట్రీమింగ్ రెస్పాన్స్ అండ్ సపరేట్ చాట్ మెమరీ అండ్ రియల్ టైమ్ యూఐ అప్డేట్ యాడ్ చేసాం కదండి ఫ్రంట్ ఎండ్లో. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ చూద్దాం. main.py ఈ ఫైల్ మన ఫాస్ట్ ఏపీఐ అప్లికేషన్కి ఎంట్రీ పాయింట్. ఆల్రెడీ నేను దీని గురించి ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కొత్తగా నేను ఏమి యాడ్ చేయలేదు. జస్ట్ మన చాట్ ఎండ్ పాయింట్కి రౌటర్ని యాడ్ చేశాను. ఇక్కడ లాస్ట్లో ఒక సింపుల్ రూట్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేశా. ఎందుకంటే బ్యాక్ ఎండ్ సర్వర్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. చాట్ రూట్ ఫైల్లో మనం ఏపీఐ ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తున్నాం. ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చే చాట్ రిక్వెస్ట్ని రిసీవ్ చేసి ఏఐ రెస్పాన్స్ని స్ట్రీమ్ ఫార్మేట్లో ఈ ఎండ్ పాయింట్ రిటర్న్ చేస్తుంది. ఏపీఐ రూటర్ యూజ్ చేసి చాట్ రిలేటెడ్ రూట్స్ని సెపరేట్ మాడ్యూల్లో మెయింటైన్ చేస్తున్నాం. దీనివల్ల అప్లికేషన్ స్ట్రక్చర్ క్లీన్గా ఉంటుంది. చాట్ రిక్వెస్ట్ మోడల్ ద్వారా ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చే రిక్వెస్ట్ డేటాని వ్యాలిడేట్ చేస్తున్నాం. ఇందులో మెసేజ్, మోడల్, చాట్ ఐడి లాంటి డీటెయిల్స్ ఉంటాయి. చాట్ ఎండ్ పాయింట్లో ఈవెంట్ జనరేటర్ అనే అసింక్ జనరేటర్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. దీని పర్పస్ రెస్పాన్స్ని ఒక్కసారిగా రిటర్న్ చేయకుండా వచ్చిన డేటాని చంక్స్ ఫార్మాట్లో సెండ్ చేయడం. స్ట్రీమ్ చాట్ రెస్పాన్స్ ఫంక్షన్లో యాక్చువల్ ఏఐ రెస్పాన్స్ జనరేషన్ అండ్ చాట్ మెమరీ రిలేటెడ్ లాజిక్ హ్యాండిల్ అవుతుంది. ఈ ఫంక్షన్ రెస్పాన్స్ని ఒకేసారి కాకుండా చంక్స్ రూపంలో రిటర్న్ చేస్తుంది. అసింక్ ఫర్ ఉపయోగించి ఏఐ నుంచి వచ్చే ప్రతి చంక్ని కంటిన్యూస్గా రిసీవ్ చేస్తున్నాం. రెస్పాన్స్ జనరేట్ అవుతున్న కొద్దీ డేటా మనకు వస్తూ ఉంటుంది. ప్రతి చంక్ వచ్చినప్పుడు వెంటనే ఈల్డ్ ద్వారా ఫ్రంట్ ఎండ్కి సెండ్ చేస్తున్నాం. అందువల్ల మొత్తం రెస్పాన్స్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా వస్తున్న డేటాను వెంటనే యూజర్కి పంపించగలుగుతున్నాం. స్ట్రీమింగ్ రెస్పాన్స్ ఉపయోగించి బ్యాక్ ఎండ్ రెస్పాన్స్ని ఒకేసారి పంపించకుండా డేటాని స్ట్రీమ్ రూపంలో స్టెప్ బై స్టెప్
ఫ్రంట్ ఎండ్కి సెండ్ చేస్తున్నాం. ఈ స్ట్రీమింగ్ అప్రోచ్ వల్ల ఏ రెస్పాన్స్ జనరేట్ అవుతున్న సమయంలోనే ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేయగలుగుతున్నాం. దీనివల్ల చాట్‌జీపీటీ లాంటి రియల్ టైమ్ టైపింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ స్ట్రీమ్ చాట్ రెస్పాన్స్ ఫంక్షన్ లాజిక్ చూద్దాం. ఈ ఫంక్షన్లో ఏ రెస్పాన్స్ జనరేషన్, స్ట్రీమింగ్ అండ్ మెమరీ మేనేజ్మెంట్ మొత్తం హ్యాండిల్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో రిక్వెస్ట్ ప్యాకేజ్ యూజ్ చేసాం, కానీ ఇప్పుడు స్ట్రీమింగ్ రెస్పాన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి httpx.async క్లయింట్ ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఇది అసింక్రోనస్ రిక్వెస్ట్ అండ్ స్ట్రీమింగ్ని సపోర్ట్ చేస్తుంది. ముందుగా యూజర్ పంపిన మెసేజ్ని సేవ్ మెసేజ్ ద్వారా మెమరీలో స్టోర్ చేస్తున్నాం. తర్వాత గెట్ హిస్టరీ ద్వారా కరెంట్ సెషన్కి సంబంధించిన ప్రీవియస్ కన్వర్జేషన్ హిస్టరీని రిట్రీవ్ చేస్తున్నాం. రిట్రీవ్డ్ హిస్టరీని సెలెక్టెడ్ మోడల్తో పాటు ఒలామాకి పంపిస్తున్నాం. దీనివల్ల ఏఐకి ప్రీవియస్ కన్వర్జేషన్ కాంటెక్స్ట్ తెలుస్తుంది. రిక్వెస్ట్లో స్ట్రీమ్ ట్రూ ఎనేబుల్ చేసాం. అందువల్ల ఒలామా కంప్లీట్ రెస్పాన్స్ పంపకుండా జనరేట్ అవుతున్న రెస్పాన్స్ని చంక్స్ రూపంలో పంపిస్తుంది. రెస్పాన్స్ .8 లైన్స్ ఉపయోగించి ప్రతి చంక్ని కంటిన్యూస్గా రిసీవ్ చేస్తున్నాం. వచ్చిన ప్రతి లైన్ని JSON.loads ద్వారా పైథాన్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేస్తున్నాం. రెస్పాన్స్లో మెసేజ్ కంటెంట్ ఉంటే ఆ చంక్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అసిస్టెంట్ టెక్స్ట్కి అపెండ్ చేస్తున్నాం. అదే చంక్ని వెంటనే ఈల్డ్ ద్వారా ఫ్రంట్ ఎండ్కి పంపిస్తున్నాం. అందువల్ల కంప్లీట్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయకుండా జనరేట్ అవుతున్న టెక్స్ట్ని యూజర్ వెంటనే చూడగలుగుతాడు. స్ట్రీమింగ్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ ఏ రెస్పాన్స్ని మెమరీలో సేవ్ చేస్తున్నాం. తర్వాత అదే చాట్లో మరో రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఈ కన్వర్జేషన్ హిస్టరీని రిట్రీవ్ చేసి ఏకి కాంటెక్స్ట్కి పంపిస్తున్నాం. దీనివల్ల ప్రీవియస్ కన్వర్జేషన్ని గుర్తుంచుకొని రెస్పాన్స్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు ఈ గెట్ హిస్టరీ అండ్ సేవ్ మెసేజ్ ఫంక్షన్స్ లాజిక్ చూద్దాం. ఈ ఫైల్లో చాట్ కన్వర్జేషన్స్ కోసం సింపుల్ ఇన్ మెమరీ స్టోరేజ్ ఇంప్లిమెంట్ చేసాం. మెమరీ అనే డిక్షనరీలో అన్ని చాట్ సెషన్స్ని మెయింటైన్ చేస్తున్నాం. ప్రతి సెషన్ ఐడికి సపరేట్ కన్వర్జేషన్ హిస్టరీ ఉంటుంది. గెట్ హిస్టరీ ఫంక్షన్ ద్వారా స్పెసిఫిక్ సెషన్కి సంబంధించిన ప్రీవియస్ మెసేజ్ని రిట్రీవ్ చేస్తున్నాం. సేవ్ మెసేజ్ ఫంక్షన్ ద్వారా యూజర్ మెసేజ్ అయినా ఏ రెస్పాన్స్ అయినా మెమరీలో స్టోర్ చేస్తున్నాం. కొత్త సెషన్ ఐడి అయితే ముందుగా ఎంటీ కన్వర్జేషన్స్ క్రియేట్ చేసి తర్వాత మెసేజ్ యాడ్ చేస్తున్నాం. ప్రతి మెసేజ్ని రోల్ మరియు కంటెంట్ ఫార్మాట్లో స్టోర్ చేస్తున్నాం. దీనివల్ల ఏఐకి కన్వర్జేషన్ ఫార్మాట్లో హిస్టరీ పంపొచ్చు. చివరిగా లాస్ట్ 20 మెసేజ్ మాత్రమే రిటైన్ చేస్తున్నాం. దీనివల్ల మెమరీ అన్నెసరీగా గ్రో అవ్వకుండా ఉంటుంది అండ్ రీసెంట్ కన్వర్జేషన్ మాత్రమే కాంటెక్స్ట్గా మెయింటైన్ అవుతుంది. ఈ ఇంప్లిమెంటేషన్ వల్ల ప్రతి చాట్ విండోకి సపరేట్ మెమరీ మెయింటైన్ అవుతుంది. ఒక చాట్ కన్వర్జేషన్ హిస్టరీ ఇంకో చాట్లో ఎఫెక్ట్ అవ్వదు. ఈ వీడియోలో మనం మల్టిపుల్ చాట్ విండోస్, సపరేట్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ రియల్ టైమ్ స్ట్రీమింగ్ రెస్పాన్సెస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం. ఇప్పుడు మన అప్లికేషన్ చాట్‌జీపీటీ లాగా మల్టిపుల్ కన్వర్సేషన్స్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఈ వీడియోలో చూపించిన కంప్లీట్ సోర్స్ కోడ్ని గిట్‌హబ్‌లో అప్లోడ్ చేశాను. రిపాజిటరీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కావాలంటే మీ లోకల్లో క్లోన్ చేసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రస్తుతం ఉన్న మాన్యువల్ అప్రోచ్ని ఇంకా ఇంప్రూవ్ చేద్దాం. ఇప్పుడు మనం ఒలామా ఏపీఐ కమ్యూనికేషన్ కోసం httpxని యూజ్ చేస్తున్నాం. అలాగే మెమరీ మేనేజ్మెంట్ కూడా కస్టమ్‌గా హ్యాండిల్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో చాట్ ఒలామా యూజ్ చేసి మోడల్ కమ్యూనికేషన్ని సింప్లిఫై చేద్దాం. లాంగ్చైన్ మెమరీ కాంపోనెంట్స్తో కన్వర్జేషన్ హిస్టరీ మేనేజ్ చేద్దాం అండ్ స్ట్రీమింగ్ ఫ్లోని లాంగ్చైన్ అప్రోచ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.